కీర్తన 33లో మనకి ఆహ్, కూడా మనకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వచనాలు కనబడతాయి. మొదటి వచనమే చూసుకుంటే కాబట్టి మనం కొన్ని కొన్ని వచనాలను జస్ట్ అలా టచ్ చేసుకొని మనం ప్రేయర్ చేసుకుందాం. సో, కొన్ని వచనాలను చూస్తే ఫస్ట్ వచనమే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. మనకి నిజంగా దేవుడిని, ఈ ప్రభువుని, మన రక్షకుడిని స్తుతించడం అనేది అంటే చాలా మంచిది. అంటే ఒక పాట ఉంటుంది కదా! యెహోవా నీ నా అంటే ఆ యేసు నామాన్ని మనం స్తుతించడము చాలా మంచిది, రమ్యమైందనమాట. ఆహ్, ఆహ్, ఆయన ఎలా ఉన్నాడు, ఆ ప్రభు ఎలా ఉన్నాడు అనేది మనం రుచి చూస్తున్నప్పుడు, అబ్బా! ఎంత మంచి దేవుడివయ్యా! అని మనలో నుంచి ఒక స్తుతొస్తుంది. అది మనం కంటిన్యూ చేయాలి. అంటే ఆ స్థితిలోకి మనం రావాలి. ప్రభువు ఎంత మంచివాడుగా ఉన్నాడు మన పట్ల అనే స్థితిలోకి, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ప్రేమ చూపిస్తున్నాడు అని మనం అర్థం చేసుకున్నప్పుడు స్తుతించకుండా ఉండలేము. సో, స్తుతి అనేది మనలో నుంచి జనిస్తది. సో, అది. తర్వాత నాలుగో వచనం చూసినట్లయితే, యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేయనిదంతయు నమ్మకమైనదని ఉంటుంది. యథార్థమైనది అంటే స్ట్రెయిట్ అంట. అంటే రైటు, స్ట్రెయిటు అంటే దానిలో ఇంకా ఈ ఏమంటారు, బెండింగ్‌లేమీ లేవు. అంటే మళ్ళీ సరిదిద్దుకోవాల్సింది ఏముండదు. పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట ఆయన చెప్పే మాట. ఆయన వాక్యం అంటే ఆయన మాట, ఆయన మాట్లాడేది లేదా ఆయన సలహా ఏదైనా కావచ్చు. అంటే వాక్యం అనే దానికి అన్ని అర్థాలున్నాయి. సో, అది చాలా కరెక్ట్‌గా ఉంటది. స్ట్రెయిట్‌గా ఉంటది. సో, ఆయన చేయనిదంతే నమ్మకమైంది. మనం నమ్మదగింది. మన జీవితంలో ఏమవుతున్నా సరే, అది ఆయన చేయనిదై, అంటే ఆయన చేయనిదంతయు కూడాను మనం అనుకోనట్టి పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు, ప్రభువా! నీవు నా జీవితంలో చేస్తుంది ఎంతో నమ్మకమైంది. ఎందుకంటే నువ్వు నమ్మదగిన వాడు అనేటటువంటి నిశ్చయత మనం ఉండొచ్చు. ఆయన చేసేది అంత నమ్మకమైంది బ్రదర్స్. సో, అదొక మాట. తర్వాత మనం చూస్తే 9లో 9, 10 ఈటిలిని చూసినప్పుడు ఆహ్, 9 చూడండి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం స్థిరపరచబడును. ఇ ఇది మనము ఈ సృష్టిని నిర్మించినప్పుడు మనం చూడొచ్చనమాట. ఆయన మాట ఏం సెలవిస్తే, ఈ చెట్లు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక ఇలా అన్నప్పుడు ఆ మాట అంటే చాలు. ఆ పై వచనాల్లో మనం ఎక్కడో చూడొచ్చు. ఆరో వచనంలో యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, నోటి ఊపిరి చేత సర్వసమూహము కలిగింది. దాని సర్వసమూహం అంటే ఇదంతా కూడా కలిగిందని. ఆయన ఆజ్ఞాపించాడంటే కార్యం స్థిరపరచబడినంట. అంటే ఆ కార్యము పక్కాగా జరుగుతదన్నట్టు. సో, మనల్ని గూడా పరిశుద్ధంగా జీవించమన్నప్పుడు ఇది మన వలన కాని పని, మనతో ఇది అసాధ్యం, మనకంత అవ్వదు అని అనుకుంటాం కదా! అంటే కొన్ని సార్లు అలా ఆలోచనొచ్చినప్పుడు, ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆయన ఆజ్ఞాపించాడంటే అది మనలో జరుగుద్ది. అది మనం చేయలేనిది కాదు, మనలో జరుగుద్ది ఆ కార్యము అనేది మనకి మనం నమ్మాలనమాట. అప్పుడు మనలో అది జరగడం చూస్తాం. 10వ వచనం చూడండి. దేవుడు మనల్ని బలపరిచే, ఆదరించే మాటలు. అన్ని జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలు ఆయన నిష్ఫలములుగా చేయును. అ అంటే దేవుడు మన పట్ల వ్యతిరేకంగా అన్ని జనులు చేసేటటువంటి ఆలోచనలన్నిటిని కూడా యెహోవా వ్యర్థపరుస్తాడు. మనమేమి ఇలా అయిపోతుంది, ఈళ్ళిలాంటి ఒకవేళ ఈళ్ళు వేరే ఆలోచనతో ఈ పని చేస్తున్నారేమో, మన పట్ల మనతో బాగానే ఉంటున్నారు గానీ, వీరికి వేరే ఉద్దేశ్యం ఉందేమో, ఇలాంటివి ఏమి మనము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవాకు వ్యతిరేకంగా రూపింపబడి ఏ ఆయుధం, అంటే మనకు వ్యతిరేకంగా రూపించబడి ఏ ఆయుధం వర్ధిల్లదని ఆయన వాగ్దానం చేశాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే వారి ఆలోచనలు వ్యర్థపరచును. వ్యర్థపరచును అనే మాటకి యాక్చువల్లీ హీబ్రూ పదం ఏంటంటే క్రష్. క్రష్ అంటే మరి మనకు ఎంతమందికి తెలుసు? ఒక వాటర్ బాటిల్‌ని నీళ్లు తాగేసాక రైల్వే స్టేషన్‌లో క్రష్ చేసి పడేయమనేసి ఉంటది. క్రష్ అంటే నలిపేయడం అనమాట. అంటే ఒక పేపర్ మనకు అవసరం లేదు. దాన్నేం ఫోల్డ్ చేయం. మడిచేసి అంటే ఒకేసారి డస్ట్‌బిన్‌లో పడేస్తాం. అది వారి ఆలోచన, అలా చేస్తాడాయన. సో, మనం ఏమీ టెన్షన్ పడవసరం లేదు. 11 యెహోవా ఆలోచన చూడండి, మరి వాళ్ళ ఆలోచనలైతే అలా చేస్తాడు గానీ, ఆయన ఆలోచన సదాకాలం నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆహ్, ఆయన ఆలోచన మన పట్ల సదాకాలం ఫరెవర్.
అది ఆయన మన పట్ల చేసేది సదాకాలం నిలుస్తది. మన జీవితంలో ఆయన చేసే ఆలోచన అనేది స్థిరమైనది. మనం ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. 12 యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. అక్కడ దేవుడుగా గల జనులు అనే దగ్గర దేవుడుగా గల దేశము అని ఉందనమాట యాక్చువల్‌గా. నేషన్. సో, మన దేశం గూడా అలాగున్నట్లు మనం ప్రార్థన చేయాలి. అలాగే మనం ఆయన జనులుగా ఉన్నప్పుడు చూడండి ఎంత మంచి దేవుడో. మనకి వ్యతిరేకంగా జరిగేదాన్ని ఆయన ఎలా నిర్మూలన చేస్తున్నాడు. అలాగే మరి ఆయన ఎంత బలమైన దేవుడో మనకి 5-8 వచనాల్లో కనబడతది. ఆయన నోటి మాట చేతే గొప్ప గొప్ప పనులు చేయగలిగేటటువంటి గొప్ప దేవుడు. అటువంటి దేవుడుని కలిగిన మనము నిజంగా అంటే అదంతా చెప్పి 11 దగ్గర వరకు వచ్చి ఆయన గుణగణాలను చెప్పి 12వ వచనంలో మరి చూడండి ఇటువంటి గొప్ప దేవుడు, ఇటువంటి మంచి దేవుడు ఎవరు కలిగుంటారో వారు ధన్యులు అని కంక్లూడ్ చేస్తున్నాడనమాట దావీదు. మరి ఆహ్, మరెవరు అయినా అది చెప్పక తప్పలేరు. సో, 16వ వచనం చూసినట్లయితే 16 నుంచి ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు. అది దాని విశేష బలం చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉందంటే ఆహ్, మనం విశ్వసించడం అనే కాదు గానీ, మనం ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించాలని. భయభక్తులంటే ఏంటి? రివరెన్షియల్ ఫియర్. అంటే మన యొక్క వ్యక్తిగత అంతరంగిక జీవితాల్లో, రహస్య జీవితాల్లో ప్రభువు నన్ను చూస్తున్నాడు. లేతే ప్రభువుకి ఇది తెలుసు అనేటటువంటి ఆహ్, స్ స్పృహ కలిగి మనం జీవితంలో పరిశుద్ధతను కలిగి ఉండడం. మరి భయభక్తులు లేకుండా ఎవడు పరిశుద్ధత సాధించలేడనమాట. అదే 2 కొరింథీ 7 అధ్యాయం మొదటి వచనం చూడొచ్చు. మనకు ఈ వాగ్దానాలున్నాయి గనుక దేవుని యందలి భయముతో మన ఆత్మకును, శరీరముకును కలిగిన అపవిత్రత నుంచి కడిగి పవిత్రపరచుకుందాం అనే మాట కనబడతది. సో, దేవుని భయం అనేది ఖచ్చితంగా అవసరము. ఆ భయంతో మనము పరిశుద్ధత కలిగి జీవించగలం. మరి అలాగు భయభక్తులు గలవారి మీదే ఆయన దృష్టి ఉంది. మరి చూడండి మనమున్న ఇప్పుడు ఈ స్థితి మన వలన రాలేదు. అది రాజు సేనాబలం చేత రక్షించబడడు. వీరుడు అధిక బలం అంటే ఈ స్ట్రెంత్ అని ఉంది. సో, మీకు ఇండివిడ్యుయల్‌గా చాలా టాలెంట్స్ ఉండొచ్చు. దేని ద్వారా గూడా మనం తప్పించుకోలేము. కానీ దేవుడి యొక్క కృప చేతే అది అందుకని ఆయన దృష్టి గూడా మనల్ని ఎప్పుడు రక్షించాలని, మనల్ని ఎప్పుడు కాపాడాలని ఆయన దృష్టి మన పైన ఉంటుంది. ఎవరి పైన అంటే దేవుని పట్ల మనం భయభక్తులు కలిగినవారు మనం మెయింటైన్ చేయాలి. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను. సో, మన అవసరాల్లో, మన శ్రమలో, లేతే మన శోధనలో, లేకపోతే మనం జయించలేని పాపం విషయంలో ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వాళ్ళు, ఆయన సన్నిధిలో మొరపెట్టి జయించే వారి పైన ఆయన దృష్టి ఉంది. 20 మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మికించున్నాం. ఆయన బట్టి మన హృదయం సంతోషించింది. అక్కడ ఇంగ్లీష్‌లో ఏముందంటే, ఆయన నామమునందు నమ్మికించున్నాం. కావున ఆయనను బట్టి అంటే కావున అనే పదం ఉంటుంది. సో అని. సో, ఆయనను బట్టి మనం ఎప్పుడైతే ఆయన యందు నమ్మిక ఉంచుతున్నామో, అప్పుడు దానిని బట్టి మన హృదయం సంతోషిస్తుంది. మన హృదయంలో సంతోషం ఎప్పుడొస్తుందంటే ఆయన యందు అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు గూడా మన హృదయంలో సంతోషం జనిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 21 మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఆయనే మనకు సహాయమును, మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. ఇక్కడ గూడా కావున అనే పదం లేదు. కానీ యాక్చువల్‌లో ఉంది. కావున నీ కృప మా మీద నుండును గాక. నీ కృప మా మీద అంటే మనం ఆయన కొరకు కనిపెట్టుచున్నప్పుడు కనిపెట్టినప్పుడు ఆయన కృప మన మీద ఉంటుంది. ప్రభువా లేకపోతే మన శక్తితో, మన బలంతో మనకు ఎదురవుతున్న పరిస్థితులను జయించాలనుకునేటప్పుడు ఆయన కృప మన మీద ఉండదు. కాబట్టి మనుష్య రీతిగా పోరాడక మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితుల్లో ప్రభు కృప కొరకు కనిపెట్టుకున్నట్లయితే ఆయన కృప మనల్ని ఆవరించి విడిపిస్తుంది. జయమిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.